ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో లెవెల్ చూపిస్తోంది. ఆట తీరుతో అదరగొడుతోంది. విజయాల మోత మోగిస్తోంది. టైటిల్ రేస్లో ఫేవరెట్ గా మారిపోయింది. ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కువగా విరాట్ కోహ్లీ మీదే ఆధారపడేది. విరాట్ అవుట్ అయితే ఆర్సీబీ పనైపోయినట్టే అని భావించేవారు. భారీ స్కోర్లు ఛేదించేటప్పుడు కోహ్లీ మీదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిపెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఈసారి అందరూ బాధ్యత తీసుకుంటున్నారు. మ్యాచ్ విన్నర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేర్ ఆఫ్ గా మారిపోయింది. లీగ్ దశలో 8 మంది ఆర్సీబీ ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారంటేనే ఇప్పుడు ఆ జట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమైపోతోంది. బయటి వేదికల్లో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని జట్టుగా ఆడింది. బెంగళూరులో కంటే బయటి వేదికల్లోనే సూపర్ రిజల్ట్ ను అందుకుంది. బయటి వేదికల్లో 7కు 7 మ్యాచ్లు గెలిచింది. 2012లో బయటి వేదికల్లో 8 మ్యాచ్లకు గాను 7 మ్యాచ్ల చొప్పున గెలిచిన ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ను అధిగమించింది. టాప్ 2లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూపమే చూపించింది. ఈ మ్యాచ్లో పంతు సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ 227 పరుగుల భారీ స్కోర్నే సాధించింది. అయితే చేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కడా తగ్గలేదు. ముందుగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు ఫీల్ సాల్ట్ కూడా ఆధిపత్యం చెలాయించాడు. అయితే 123 పరుగులకే ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయిన దశలో లక్నోదే విజయమని ఫ్యాన్స్ భావించారు. కానీ జితేష్ శర్మ అగ్రెసివ్ క్రికెట్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ తో కలిసి దూకుడు చూపించాడు. 33 బంతుల్లోనే 85 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 41 పరుగులతో మయాంక్ కూడా సపోర్ట్ గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ రికార్డు చేజింగ్ ను నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యధిక స్కోర్ ను ఛేదించింది. ఆర్సీబీకి మాత్రం ఇదే అత్యధిక చేజింగ్. గతేడాది కేకేఆర్ పై పంజాబ్ కింగ్స్ 262 పరుగులను, ఈసారి పంజాబ్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ 246 పరుగులను ఛేదించాయి. టాప్ 2 చేజింగ్స్ లో చోటు దక్కించుకున్నాయి. ఆర్సీబీ ఘన విజయంతో పంతు సెంచరీ వృధా అయిపోయింది. ఐపీఎల్లో 6 లేదా అంతకంటే దిగువన బరిలో దిగి అత్యధిక స్కోర్లు చేసిన ప్లేయర్లలో జితేష్ శర్మ 3వ స్థానంలో ఉన్నాడు. 2019లో హార్దిక్ పాండ్యా 91 పరుగులు, 2018లో ఆండ్రీ రసెల్ 88 పరుగులు సాధించారు. సక్సెస్ఫుల్ చేజుల్లో జితేష్ శర్మ తోపనిపించుకున్నాడు. లక్నోలో జరిగిన 22 మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా పంతు నిలిచాడు. పంతు 118 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో రిషబ్ కిది 2వ సెంచరీ. 2018లో ఎస్ఆర్హెచ్ పై 128 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ, ఎల్ఎస్జీ కెప్టెన్ పంతు కలిసి ఒకే మ్యాచ్ లో 203 పరుగులు కొట్టారు. ఐపీఎల్ 18వ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో ప్రత్యేకంగా నిలిచారు. ఐపీఎల్ లీగ్ దశ ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ టాప్ లో నిలిచింది. ఆర్సీబీ 2వ స్థానంలో సెటిల్ అయింది. గుజరాత్ టైటాన్స్ 3వ స్థానం, ముంబై ఇండియన్స్ 4వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ కోహ్లీ వీర ఫామ్ లో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ పై ఒత్తిడిలోనూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఎల్ఎస్జీ బౌలర్లపై అటాక్ చేశాడు. 30 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. సీజన్లో 8 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టిన ప్రతి మ్యాచ్ లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఐపీఎల్ కెరీర్ లో 5 సీజన్లలో 600కు పైగా స్కోర్లను విరాట్ కోహ్లీ సాధించాడు. 4 సార్లు 600కు పైగా స్కోర్లను సాధించిన కేఎల్ రాహుల్ ను అధిగమించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని టీ20లో కలిపి విరాట్ 9030 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 6030 పరుగులతో 2వ స్థానంలో ఉన్నాడు. సీజన్లో విరాట్ ఇప్పటివరకు 13 మ్యాచ్ల్లో 603 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ 5లో నిలిచాడు.